సూర్యాపేట జిల్లా చీమల మండలము ముంజనాక్ తండలో శివ మన బాలాజీ లైట్ వెయిట్ బ్రిక్స్ లో మాత్రము అసలు పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల ఆ పెద్ద ప్రమాదం తప్పింది. మనం చూస్తున్నాము ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు కంపెనీలలో రియాక్టర్లు పేలి పెద్ద సంఖ్యలో పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటనలు మనం చూస్తున్నాము. మనం ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాము. ఈ ఏదైతే గ్యాస్ పైప్ లైన్ ఉన్నదో దీంట్లో మొత్తం కూడా గ్యాస్ ఫిల్అప్ చేస్తుంటారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం కూడా ఇప్పుడు ఆ గొట్టాల నుంచి కూడా పొగ వస్తుంది. ఇది ఒక మొత్తం కూడా అసలు ఇది ఎందుకు లీకేజ్ అయింది, ఎందుకు పేలింది అనేది కూడా ఇప్పటివరకు కూడా ఎవరు అధికారులు కూడా దీన్ని ఇప్పటివరకు కూడా క్షుణ్ణంగా పరిశీలించలేకపోతున్నారు. ఇప్పటివరకు కూడా ఒక పోలీసులు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా రాలేదు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పేలుడు సంభవించిన తర్వాత ఇది కిలోమీటర్ల దూరంలో పెద్ద ఎత్తున కూడా పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు పడ్డాయంటే అసలు ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ద్వారా ఎవరు పోయినా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం జరిగేది. ఇదంతా కూడా ఒక్కొక్కటి క్వింటాల కొద్దు బరువు ఉన్నటువంటి ఇనుప సామాగ్రి కూడా ఎగిరి కిలోమీటర్ల దూరం అంటే ఒక ఈ కంపెనీకి కిలోమీటర్ దూరంలో కూడా పడ్డాయంటే అసలు ఎంత పెద్ద ఎత్తున కూడా ఈ ప్రమాదం సంభవించిందనేది తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది ఇక్కడ తండవాసులు ఉన్నారు, వారు మాట తెలుస్తున్నాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? మనకు పొద్దున 6ంటికి పెద్ద భారీ ఎత్తున సౌండ్ వచ్చింది సార్. అయితే మనకి ఏమైందబ్బా, ఎవరైనా గ్యాస్ గిట్ల ఏమైనా ఫెయిల్ అయింది అనుకుని వస్తే ఇక్కడ మా బ్రదర్ చేస్తారు దీంట్లో వర్క్. ఆయన తప్పిపోయిండు అనే తండలో ఎప్పుడు ఫస్ట్ చెప్పారో మాకు ఈ నుండి తండకు 2 కిలోమీటర్ దూరం. అక్కడ నుండి భారీ ఎత్తున జనాలు వచ్చి చూసిరు, అందరు క్షమనే ఉన్నారు. కాకపోతే ప్రమాదవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఇక్కడ అదృష్టం ఏంటంటే చిన్నపిల్లలు స్కూల్ పోయే బస్సు ఇప్పుడు అదే ఆ మూమెంటే 6:30 నుండి 7 మధ్యలో చిన్నపిల్లల బస్సు కానీ ఈ రోడ్డుని ఎవరు రాలేదు. అదొకటి. ప్లస్ దాంట్లో వర్కర్ పనిచేస్తున్న దాంట్లో చేస్తున్న వర్కర్లు కూడా ఏమి అంటే ప్రమాదం కూడా ఏం కాలేదు. కానీ ఇది ఇక్కడ ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో కూడా దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీకు ఇది ఒక పెళ్ళటం చూస్తున్నారు మీరు ఈ పెద్ద ఎత్తున కూడా. ఎందుకంటే ఎన్నడూ కూడా ఈ విధంగా కూడా ఈ ప్రమాదం జరగలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగింది పెద్ద ఎత్తున కూడా మనం చూస్తున్నాము. ఒక్కొక్క క్వింటాల కొద్దినటువంటి ఇనుప సామాగ్రి కూడా లేచి పెద్ద ఎత్తున కూడా కిలోమీటర్ దూరం పడ్డదంటే మీరు అంటే మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఇప్పటివరకు ఇంత ముందు ఏమైనా మీరు మిల్లులకు చెప్పారా వద్దండి ఇక్కడ మీరు ఈ మిల్లు పెట్టదని చెప్పారా? చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చామండి. ఈ రైస్ మిల్లులో కూడా చాలా సార్లు చెప్పినాం, మాకు చాలా ఇబ్బంది ఉంది మీ రైస్ మిల్ తోటి అని చెప్పినాం. అయినా ఇప్పుడు రైస్ మిల్ పక్కకు పెడితే ఇప్పుడు ఏదైతే బాలాజీ క్రషర్ మిల్ ఉంది కదా, బాలాజీ క్రషర్ మిల్ వాళ్ళకి అని చెప్పారా? మేము ముందుకు చెప్పినాం సార్, ఒకసారి చెప్పినాం స్టార్టింగ్ లో గతంలో చెప్పినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా చేసిర్రు, ఇక్కడ పెట్టేసిర్రు. చెప్పండి, ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే. దీనివల్ల మనం ఈ సమస్య వచ్చిందని కాబట్టి దీనికి ముందు భవిష్యత్తులో జరగకుండా చూసుకొని మీ మీడియా మిత్రులు కొంచెం సహకరించి దీనికి ఇస్తుంటే ఉన్న కంపెనీలకు మీరు పెద్ద ఎత్తున చూసి పని చేయాలి. ఉదయం పూట కాబట్టి ఎవరు కూడా ఈ దారిని ఎవరు కూడా పోలేదు. అదే ఇప్పుడు 8-9 గంటల కనుక ఒక పేలుడు సంభవిస్తే ప్రమాదం ఎట్లా ఉండేది? స్కూల్ పిల్లలు, డ్యూటీకి వెళ్ళేటోళ్ళు, టీచర్లు వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ తిరుగుతుంటారు మా ఊర్లో. ప్రమాదశత్తు ఎవరికి ఏం కాలేదు దేవుని దయ వల్ల. ఇదే మీ క్రషర్ మిల్ వాళ్ళు మీ కొంతమంది మీ వాళ్ళ మీద కూడా చేసుకుంటూ తెలుస్తుంది వాస్తవాన్ని. ఎవరు మీద చేసుకోలే, కానీ ఇట్లాంటి ప్రమాదకరమైన కంపెనీ పెట్టుకున్నాం ఎందుకు, దేని వల్ల అడిగినాం. ఎవరికి ఏమని చెప్పలేదు. ఓనరు ఇప్పుడు అందుబాటులో లేడు, కొంచెం ఆయన గిట దూరంలో ఉన్నాడు. ఇక మీరు మీడియా మిత్రులు సహకరించి ఇట్లాంటి కంపెనీలు ఇక్కడ 3-4 ఉన్నాయి, వాటిని గిట కొంచెం ఫ్యూచర్ లో మీరు పకడ్బందీగా చెప్పాలని కోరుకుంటున్నాం. ఓకే, పెద్దమంది చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, మీరు ముంజనక్ తండ మీది ఈ తండే కదా, మీరు ఈ ఒక బాలాజీ క్రషర్ మిల్లే కాదు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మిల్లులు ఉన్నాయి. వాటి వల్ల మీకు డస్ట్ తో పాటు ప్రమాదాలు కూడా ఎప్పుడు సంభవిస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎట్లా మీరు అధికారులకు ఎప్పుడన్నా మీరు తండావాసులు, ఎందుకంటే సుమారు ఇప్పుడు మీకు ముంజనక్ తండకు సంబంధించి ఓటర్లే 1700 మంది ఓటర్లు ఉన్నారు, 2-3 వేల మంది జనం ఉన్నారు. వీటి గురించి ఎప్పుడన్నా మీరు చెప్పారా? ఏమన్నా చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా సార్. ఎన్నోసార్లు పట్టించుకున్నా ఈ రోడ్డు పటాకా నుంచి పంచాదే ఇది. ఎన్నిసార్లు చెప్పినా కంపెనీ అంటే నా జాగాలో నేను పెట్టుకుంటా, మీరు ఎవరు మీరు ప్రభుత్వాలు ఏంటి చేస్తున్నారు?
ఇక ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏముంది సార్ ఇలా ఇక అవసరానికి వస్తారు ఏమైనా పంచాయతీ గిడ పెట్టుకుంటే ఇంత కొంత తీసుకుంటారు ఇక వాళ్ళు స్టెప్పులు కూడా నోరు మూసేసారు. ఓకే, మనం చూస్తున్నాము బాలాజీ లైట్ వెయిట్ బిక్స్ సంబంధించినటువంటి మిల్లు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూడా క్రషర్ కు సంబంధించినటువంటి గ్యాస్ పైపు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూడా బ్లాస్ట్ అయింది. ఈ బ్లాస్ట్ సమయంలో మాత్రం ఉదయం 6 గంటలకు కావడం వల్ల పెద్ద ప్రాణాపాయం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 6 గంటలకు కావడం వల్ల ఈ రూట్ లో తండావాసులు ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం కూడా పెద్ద ఎత్తున సంభవించింది. ఇంకొక గ్యాస్ పైప్ లైన్ కూడా ఉంది. ఆ గ్యాస్ పైప్ లైన్ గురించి కూడా మనం మాట్లాడే విషయం చర్చిద్దాం. ఎందుకంటే మనం చూస్తున్నాము ఏదైతే మనం చూస్తున్నాము ఎక్కడక్కడ ఈ టన్నుల కొద్ది ఉన్నటువంటి ఇప్పుడు ఇలాంటి మొత్తం కూడా ఎగిరి కిలోమీటర్ల దూరం పడ్డదంటే ప్రమాదం ఎంత ఉధృత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తండావాసులు ఇక్కడ సుమారు ముంజనాక్ తండా సంబంధించినటువంటి వందలాది మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి మిల్లుల ద్వారానే పోతారు. వాళ్ళంతా ఒకటే కోరుతున్నారు, ఇక్కడ మిల్లుల మీద మాత్రము ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ అరికట్టాలి. ఎందుకంటే మనం చెప్పేది ఒకటే, ఇప్పటికైనా చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాలకు ఉందని చెప్పొచ్చు.